అయితే ఇక్కడ మనకి వెక్టర్ స్పేస్ 1లో నెక్స్ట్ ప్రాబ్లం అండి. ప్రూవ్ దట్ the 4 vectors alpha equal to 1, 0, 0, beta equal to 0, 1, 0, gamma equal to 0, 0, 1, delta equal to 1, 1, 1 అండి. in V3 of C form linearly dependent set, but any 3 vectors of then linearly independent. అయితే మనకి నెక్స్ట్ ప్రాబ్లం అనేది ఈ విధంగా ఇచ్చాడండి. ఇక్కడ ప్రూవ్ దట్ ద 4 వెక్టర్స్ అంటే ఇక్కడ మనకి 4 వెక్టర్స్ అని చెప్పి ఆల్ఫా ఈక్వల్ టు 1, 0, 0 అనేది ఇచ్చాడు. అలాగే బీటా ఈక్వల్ టు 0, 1, 0, నెక్స్ట్ గామా ఈక్వల్ టు 0, 0, 1, నెక్స్ట్ డెల్టా ఈక్వల్ టు 1, 1, 1 అండి. ఇవన్నీ V3 ఆఫ్ C అని అన్నాడు. V3 ఆఫ్ C అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ V3 ఆఫ్ C అనేది మనకి ఎందుకు రాసాడంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఆల్ఫా అనేది ఒక వెక్టర్ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3. అలాగే బీటా అనేది కూడా తీసుకున్నారనుకోండి, దీంట్లో కూడా 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇదే గామా తీసుకున్నారనుకోండి 0, 0, 1 అండి, ఇది కూడా మనకు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే డెల్టాలో కూడా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి మీకు అందుకే V3 ఆఫ్ C అని ఇచ్చాడండి. ఇక్కడ ఇది ఫామ్ లీనియర్లీ డిపెండెంట్ సెట్. ఇక్కడ LD అని ఇచ్చాడంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్ అంటే ఈ 4 వెక్టర్స్ కూడా లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుందని ఇచ్చాడు, అదే ఫామ్ చేస్తుందని ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ మనకి ఎనీ 3 వెక్టర్స్ ఏదైనా ఒక 3 వెక్టర్స్ని తీసుకుని దాన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయమన్నాడండి. ఇక్కడ మనకి ప్రాబ్లం అయితే ఓన్లీ 1 ప్రాబ్లమే కనిపిస్తుంది, కానీ మనం కరెక్ట్గా చెప్పాలంటే దీంట్లో మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నట్టండి. ఎందుకంటే ఇక్కడ ఈ 4 వెక్టర్స్ని లీనియర్లీ డిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి, ఇదొక సమ్ అండి. మరలా ఏదైనా ఒక 3 వెక్టర్స్ని తీసుకుని లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి, ఇదొక సమ్ అండి. దీంట్లో అయితే మనకి 2 ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటంటే మనకి 4 వెక్టర్స్ ఇచ్చాడు కాబట్టి ఆ 4 వెక్టర్స్ని మనం ఒకసారి రాసుకుంటామండి. స్టార్టింగ్లో సొల్యూషన్ అంటే గివెన్ ఆల్ఫా ఈక్వల్ టు 1, 0, 0, నెక్స్ట్ బీటా ఈక్వల్ టు 0, 1, 0, గామా ఈక్వల్ టు 0, 0, 1, నెక్స్ట్ డెల్టా ఈక్వల్ టు 1, 1, 1 అండి. దీన్ని మనం ఏంటంటే లీనియర్లీ డిపెండెంట్ సెట్ అని మనం ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ దానికోసం ఏంటంటే కన్సిడర్, ఇక్కడ మనం ఒక కండిషన్ అనేది తీసుకుంటాం. అది ఎలాగంటే మీకు ఆల్ఫా, బీటా, గామా, డెల్టాల్లో ఇచ్చాడు కాబట్టి మనం కండిషన్ అనేది తీసుకుంటాం. జనరల్గా కండిషన్ అంటే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 అందులో తీసుకుంటాం కదండి. ఇక్కడ మీకు ఇచ్చినవి అయితే ఆల్ఫా, బీటా, గామా, డెల్టాల్లో ఉన్నాయి కాబట్టి ఆ కండిషన్ వీటిని ఉపయోగించి మనం కండిషన్ అనేది తీసుకుంటాం. అంటే ఫస్ట్ మనం ఆల్ఫాకి రాసినట్లయితే A1 ఆల్ఫా ప్లస్ నెక్స్ట్ బీటాకి రాసినట్లయితే A2 బీటా, నెక్స్ట్ గామాకి రాసినట్లయితే A3 గామా ప్లస్ A4 డెల్టా ఈక్వల్ టు 0 బార్ అండి. ఈ విధంగా మనం కండిషన్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ A1 ఇంటూ ఇక్కడ ఆల్ఫా అంటే ఈ పైన ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మనం ఇందులో వేసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ఉన్న ప్లేస్లో మనం ఈ వెక్టర్ని రాసినట్లయితే 1, 0, 0 అండి ప్లస్
A2 ఇంటూ బీటా అంటే 0, 1, 0 ప్లస్ A3 ఇంటూ గామా అంటే 0, 0, 1 ప్లస్ A4 ఇంటూ డెల్టా అంటే 1, 1, 1 ఈక్వల్ టు 0, 0, 0 ఈ విధంగా తీసుకున్నామండి. అయితే ఇక్కడ మీకు అదే 0 బార్ అంటే మనం 0, 0, 0 అని రాసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి లీనియర్లీ డిపెండెంట్ ఆల్రెడీ మీరు కొన్ని సమ్స్ అయితే చేశారండి మీరు లాస్ట్ క్లాస్లో. అదేవిధంగా ఇక్కడ మన కొన్ని వెక్టర్స్ రూపంలో రాస్తామండి. ఎందుకంటే ఇక్కడ మనకి A1 అని చెప్పి ఒక వెక్టర్ ఇచ్చాడు, అలాగే A2 ఒక వెక్టరు, అలాగే మనకి A4 వరకు ఇచ్చాడు. మనం 0 బార్ని అయితే 0, 0, 0 అని తీసుకున్నాం. వీటిని మనం ఎలా రాసుకోవచ్చు అంటే వీటిలో ఫస్ట్ ఎలిమెంటు, దీంట్లో ఫస్ట్ ఎలిమెంటు, దీంట్లో ఫస్ట్ది, దీంట్లో ఫస్ట్ది, ఇవన్నీ కూడా ప్లస్ చేసుకుని మనం ఒక టర్మ్ కింద రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే A1 ఇంటూ 1 అండి. అంటే A1 ఇంటూ 1 అంటే A1 ప్లస్ ఇక్కడ A2 ఇంటూ 0 అంటే 0, నెక్స్ట్ A3 ఇంటూ 0 అంటే 0, A4 ఇంటూ 1 అంటే ప్లస్ A4 ఈ విధంగా వచ్చిందండి. అయితే ఇక్కడ మనకి ఈ ఫస్ట్ ఎలిమెంట్లన్నీ కూడా ప్లస్ చేసుకుని ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ ఎలిమెంట్ అండి. A1 ఇంటూ 0 అంటే 0, A2 ఇంటూ ప్లస్ 1 అదే A2 ఇంటూ 1 అంటే ప్లస్ A2, A3 ఇంటూ 0 అంటే 0 ప్లస్ A4 ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ అదేవిధంగా A1 ఇంటూ 0 అంటే 0, A2 ఇంటూ 0 అంటే 0, A3 ఇంటూ 1 అంటే A3, A4 ఇంటూ 1 అంటే ప్లస్ A4 ఈక్వల్ టు 0, 0, 0 అండి. ఈ విధంగా వచ్చిందండి. నెక్స్ట్ దీన్ని ఏంటంటే మనం ఒక ఈక్వేషన్స్ రూపంలో రాసుకుంటాం. అంటే ఈ ఫస్ట్ టర్మ్ అంతటిని ఈ 0కి ఈక్వల్ చేసి రాస్తాం. నెక్స్ట్ ఈ సెకండ్ టర్మ్ అంతటిని ఈ 0కి ఈక్వల్ చేసి రాస్తాం. ఈ థర్డ్ టర్మ్ కంటిన్యూషన్ పార్ట్ అండి. దీంట్లో మనకి ఈ ఫస్ట్ టర్మ్ చూసినట్లయితే A1 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ A4 అని వచ్చింది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే A1 ప్లస్ A4గా రాయించండి. నెక్స్ట్ ఈ టర్మ్ని A2 ప్లస్ A4 అండి. నెక్స్ట్ ఇది A3 ప్లస్ A4 ఈక్వల్ టు 0, 0, 0 అయితే ఇక్కడ మనం ఈ ఫస్ట్ టర్మ్ని ఈ 0కి ఈక్వల్ చేసి రాసినట్లయితే A1 ప్లస్ A4 ఈక్వల్ టు 0 అనేది వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ టర్మ్ని 0కి ఈక్వల్ చేసి రాస్తే A2 ప్లస్ A4 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ థర్డ్ టర్మ్ కూడా 0కి ఈక్వల్ చేసి రాస్తే A3 ప్లస్ A4 ఈక్వల్ టు 0 అండి. అయితే దీని నుంచి మనం A1 వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మైనస్ A4గా వచ్చిందండి. అంటే ప్లస్ A4 అటువైపుకి వెళ్తే మైనస్ A4 అండి. నెక్స్ట్ అదేవిధంగా A2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మైనస్ A4 అండి. అదేవిధంగా A3 అండి మైనస్ A4. అయితే ఇక్కడ మనకి A1, A2, A3 ఈ 3 వాల్యూస్ కూడా మనకి మైనస్ A4 అనేది వచ్చిందండి. అయితే ఇక్కడ మనకి లీనియర్లీ డిపెండెన్స్ సెట్ అనేది మనకి ఫామ్ చేస్తుందని ఇచ్చాడు కాబట్టి దానికోసం ఏం రాస్తారంటే లెట్ A4 ఈక్వల్ టు అంటే A4 వాల్యూ మనం Kగా తీసుకుంటే ఇక్కడ A1 వాల్యూ ఫైండ్ అవుట్ చేశారనుకోండి A1 ఈక్వల్ టు మైనస్ K అనేది వస్తుంది. అంటే దీని ప్లేస్లో K అనేది రాసినట్లయితే మైనస్ K అండి. నెక్స్ట్ అదేవిధంగా A2 వాల్యూ A2 ఈక్వల్ టు మైనస్ K. నెక్స్ట్ A3 ఈక్వల్ టు మైనస్ K అండి. ఈ విధంగా అయితే వచ్చింది. అయితే ఇక్కడ మనకి A1, A2, A3 ఈ 3 వాల్యూస్ కూడా మైనస్ K వచ్చింది కాబట్టి ఇది మనకి ఏం రాస్తారంటే దేర్ఫోర్ ఆల్ఫా కామా బీటా కామా గామా కామా డెల్టా ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ సెట్ అని రాస్తారండి. నెక్స్ట్ ఇక్కడ వరకు అయితే మనకి ప్రాబ్లం అనేది ఆల్రెడీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా ఒక 3 వెక్టర్స్ని మనం లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలండి. దానికోసం ఏంటంటే ఆల్ఫా ఈక్వల్ టు అంటే ఈ 3 వెక్టర్స్ని తీసుకుంటారండి. ఆల్ఫా ఈక్వల్ టు 1, 0, 0, నెక్స్ట్ బీటా ఈక్వల్ టు 0, 1, 0, గామా ఈక్వల్ టు 0, 0, 1 అండి. ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయడం కోసం ఏంటంటే
మనం ఒక కండిషన్ అనేది తీసుకుంటామండి, కన్సిడర్. అది ఎలాగంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ సి గామా ఈక్వల్ టు 0 బార్గా తీసుకుంటామండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆల్ఫా బీటా గామా ఈ 3 వెక్టర్స్ని కూడా ఇందులో వేసినట్లయితే ఏ ఇంటూ ఆల్ఫా అంటే 1, 0, 0 ప్లస్ బి ఇంటూ బీటా అంటే 0, 1, 0 ప్లస్ సి ఇంటూ గామా అంటే 0, 0, 1 ఈక్వల్ టు ఈ 0 బార్ని ఎలా రాసుకోవచ్చు అంటే 0, 0, 0గా రాయించండి. అయితే ఇక్కడ మనకి దీంట్లో ఫస్ట్ ఎలిమెంటు, దీంట్లో ఫస్ట్ ఎలిమెంటు, దీంట్లో ఫస్ట్ ఎలిమెంటు వీటిని మనం ప్లస్ చేసుకుని ఇక్కడ రాసినట్లయితే ఏ ఇంటూ 1 అంటే ఏ అండి, ప్లస్ బి ఇంటూ 0 అంటే 0, సి ఇంటూ 0 అంటే 0. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ అండి, ఏ ఇంటూ 0 అంటే 0, బి ఇంటూ 1 అంటే ప్లస్ బి ప్లస్ 0. నెక్స్ట్ ఏ ఇంటూ 0 అంటే 0 ప్లస్ బి ఇంటూ 0 అంటే 0, సి ఇంటూ 1 అంటే సి అండి, ఈక్వల్ టు 0, 0, 0. అయితే దీని నుంచి మనకి స్మాల్ ఏ అనేది వచ్చింది. నెక్స్ట్ దీని నుంచి స్మాల్ బి, దీని నుంచి స్మాల్ సి అండి, ఈక్వల్ టు 0, 0, 0. అయితే ఈ వాల్యూస్ అన్నిటిని మనం 0కి ఈక్వల్ చేసి రాస్తే ఏ ఈక్వల్ టు 0 అండి. నెక్స్ట్ బి ఈక్వల్ టు 0, అదేవిధంగా సి ఈక్వల్ టు 0. అయితే మనకి ఏబిసి ఈ 3 వాల్యూస్ కూడా మనకి 0 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రాస్తారంటే దేర్ఫోర్ ఆల్ఫా బీటా గామా ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని రాస్తారండి. ఇక్కడతో మనకి ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం అండి, next problem, prove that the vectors x1, y1 and x2, y2 of v2 of f are linearly dependent if x1 y2 minus x2 y1 ఈక్వల్ టు 0. అయితే ఇలాగా మనకి ఒక ప్రాబ్లం అనేది ఇచ్చాడండి. ప్రూవ్ దట్ ద వెక్టర్స్ అని చెప్పి x1, y1 అండి. అదేవిధంగా ఇంకో వెక్టర్ x2, y2 ఇది మనకి v2 ఆఫ్ ఎఫ్లో ఇచ్చాడండి. అయితే ఇది మనకి లీనియర్లీ డిపెండెంట్ అని చెప్పి వాడు ఇచ్చేసాడండి. ఇది మనకి డైరెక్ట్గా లీనియర్లీ డిపెండెంట్ అవుతుందని ఇచ్చేసాడు. అయితే ఇక్కడ మనకి ప్రూవ్ చేయవలసింది ఏంటంటే x1 y2 మైనస్ x2 y1 అనేది 0 అనేది మనం చెప్పాలండి. ఇది లీనియర్లీ డిపెండెంట్ అంటే ఇది ఇచ్చేసాడు. అయితే మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ఈ వాల్యూ అనేది 0కి ఈక్వల్ చేసి మనం ప్రూవ్ చేయాలండి. అంటే ఈ వాల్యూ అనేది 0 అనేది రప్పించాలి. నెక్స్ట్ దానికోసం ఏంటంటే ఇక్కడ మీకు v2 ఆఫ్ f అని ఇచ్చాడంటే మీరు ఈ వెక్టర్ని చూసినట్లయితే x1 y1 2 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇది చూసినట్లయితే x2 y2 ఇది కూడా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ క్యాపిటల్ ఎఫ్లో ఇచ్చాడు. అంటే ఇక్కడ మీకు x వైలో ఉన్నాయి కాబట్టి అవి మనం క్యాపిటల్ ఎఫ్లో తీసుకుంటామండి. ఒకవేళ మీకు వీలో అయితే ఆల్ఫా బీటా గామా డెల్టా అవన్నీ వీలోకి వస్తాయండి. అలా కాకుండా మీకు స్మాల్ a1 b1 c1 అలాగే x y z ఇవన్నీ కూడా మనకి స్కేలర్స్ కాబట్టి స్కేలర్స్ అన్నీ క్యాపిటల్ ఎఫ్లో తీసుకుంటాం. నెక్స్ట్ సొల్యూషన్ అండి. దానికోసం ఇక్కడ మనకి ఆ వాల్యూ ప్రూవ్ చేయడం కోసం ఏంటంటే లెట్ a, b బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్
అంటే ఏబి రెండు కూడా మనం క్యాపిటల్ ఎఫ్లో తీసుకుంటాం, ఎందుకంటే ఈ రెండు మనకి స్కేలర్స్ కాబట్టి స్కేలర్స్ అన్నీ కూడా మనం క్యాపిటల్ ఎఫ్లోనే తీసుకుంటామండి. నెక్స్ట్ ఇక్కడ అదే ఏ అంటే x1, y1 అంటే ఇదంతా మనకి ఏ వాల్యూ కింద వస్తుంది. నెక్స్ట్ బి అంటే x2, y2 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎఫ్. ఇదంతా ఏ వాల్యూ, ఇది బి వాల్యూకి ఈక్వల్ అండి. అయితే ఇక్కడ మనం ఒక కండిషన్ ఏంటంటే కన్సిడర్ a1 a ఇంటూ x1, y1 ప్లస్ b ఇంటూ x2, y2 ఈ విధంగా రాసినట్లయితే ఇక్కడ మీకు ఈక్వల్ టు 0 బార్ అని రాస్తారండి. 0 అయితే దీంట్లో ఫస్ట్ ఎలిమెంటు, దీంట్లో ఫస్ట్ ఎలిమెంటు ఈ రెండింటిని కూడా మనం ప్లస్ చేసుకుని రాస్తున్నట్లయితే ax1 ప్లస్ bx2 అండి, ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ దీంట్లో సెకండ్ ఎలిమెంట్ని ప్లస్ చేసి రాసినట్లయితే a ఇంటూ y1 అంటే ay1 ప్లస్ by2 ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 0, 0గా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ఫస్ట్ టర్మ్ని 0కి ఈక్వల్ చేసి రాసినట్లయితే ax1 ప్లస్ bx2 ఈక్వల్ టు 0 అండి. ఇలాగ ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ay1 ప్లస్ by2 ఈక్వల్ టు 0 ఇది ఒక ఈక్వేషన్ వచ్చిందండి. అయితే ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని అదే రో మ్యాట్రిక్ ఫామ్లో రాస్తామండి. అంటే అబోవ్ వెక్టర్స్ ఇన్ రో మ్యాట్రిక్ ఫామ్లో రాసినట్లయితే ఇక్కడ మీకు అంటే x1 ఇక్కడ కోఎఫిషియంట్ ఏంటంటే మనకి ఏ యొక్క దీన్ని అన్ని వేరియబుల్స్ మాత్రమే రాసుకుంటామండి. అంటే ఇది వాల్యూ మనకి ప్రూవ్ అవ్వడం కోసం ఏంటంటే x1, x2 నండి. నెక్స్ట్ y1, y2 ఈక్వల్ టు 0 అని రాస్తారండి. అదేనా ఇక్కడ మీకు ఏబీలో తీసుకుంటే మనకి ఆ వాల్యూ అనేది రాదు కాబట్టి మీకు ప్రూవ్ చేయవలసిన దాంట్లో ఎక్స్ వైలో ఉందండి. ఇవి కూడా మనం ఎక్స్ వైలో తీసుకుంటాం. నెక్స్ట్ ఇది ఈ ఈక్వేషన్ ఏమవుద్దంటే ఇది కన్సిస్టెంట్ అవుద్దండి. ఎందుకంటే మీకు దీనికి డెట్ ఫామ్లో రాశారనుకోండి, డెట్ ఫామ్లో రాస్తే ఈక్వల్ టు 0 మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చేసే ఉంటారు మ్యాట్రిసెస్లో. అదేంటంటే మీకు డెట్ వాల్యూ అనేది ఈక్వల్ టు 0 అయితే అది కన్సిస్టెంట్, అదే కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అని ఉంటాయి కదండి. డెట్ వాల్యూ అనేది మనకి ఈక్వల్ టు 0 అయితే అది కన్సిస్టెంట్ అండి. అయితే ఇది మనకి 0 అయింది కాబట్టి ద గివెన్ ఈక్వేషన్స్ ఈజ్ కన్సిస్టెంట్ అని రాస్తారు. కన్సిస్టెంట్ అయితే దీన్ని మనం డెట్ ఫామ్లో రాసినట్లయితే x1, x2, y1, y2 ఈక్వల్ టు 0 అండి. అయితే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుంటే ఇక్కడ మనకి ఇది 2x2 మ్యాట్రిక్స్ అండి. అంటే 2 rows 2 columns ఉన్నాయి కదండి. ఈ 2 rows 2 columns అంటే మనం ఇది 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి 2x2 మ్యాట్రిక్స్కి డెట్ ఏమవుద్దంటే ఏడి మైనస్ బీసీ అని రాసేవారు కదండి. అలా రాసినట్లయితే ఇక్కడ x1 అంటే ఇది ఏ, ఇది బి, ఇది బి, ఇది సి, ఇది డి అంటే ఏడి అంటున్నారు కదండి. అంటే x1 ఇంటూ y2 మైనస్ x2 ఇంటూ y1 ఈక్వల్ టు 0 అండి. మనం ప్రూవ్ చేయవలసిందితో వచ్చిందండి. ఇక్కడితో మనకి ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మిగిలిన రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.